శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ ఆహ్వానము. ఈరోజు మనము కర్మల గుహ్యత అనగా జన్మల గురించి అర్థం చేసుకుందాము. చాలామంది అనుకుంటారు కదా, పునర్జన్మ అనేది ఉందా లేదా అని అనుకుంటూ ఉంటారు. మనం ఇంత మునుపు చూసిన విధంగా ఒక మనిషి ఎప్పుడు కూడా మనిషి జన్మ ఎత్తుతారు, కానీ అందులో కూడా ఎన్ని జన్మలు అని చాలామందికి ప్రశ్న వస్తుంది. అనగా ఆత్మకు వయస్సు 5000 సంవత్సరాలు అన్నట్లయితే దాంట్లో ఎన్నిసార్లు ఈ జనన మరణ చక్రంలోకి వస్తూ ఉంటాము. అయితే పుట్టినవాడు గిట్టక తప్పదు అంటారు కదా. సో అలా వాస్తవికంగా శాస్త్రాల్లో దీనికి సంబంధించి ఏం చెప్పున్నారో అది మొదట చూద్దాము. తర్వాత వాస్తవికత ఏమిటో మనం చూద్దాం. చూడండి, చాలాసార్లు శాస్త్రాలు రాసిన విషయాలు మనకు ప్రమాణంగా ఉన్నాయి కదా అని కొందరు అంటారు. కానీ ఏ విషయాన్నైనా మనం వివేకంతో ఆలోచించి చూడాలి. ఎంతవరకు అందులో రాసిన విషయాలు సరైనవి, ఎంతవరకు వాటిని ప్రశ్నించగలము. ఎందుకంటే శాస్త్రాలు రాసింది కూడా మనుషులే కదా. సో నేను అనుకోవడము, భగవంతుడే స్వయంగా దిగొచ్చి మన రచన ఆయన మన గురించి చెప్పినట్లయితే అప్పుడు అది యథార్థంగా ఉంటుంది. సో ఇలా మనుషులు గ్రంథాలు శాస్త్రాలు రాయడం వల్ల వాటిలో ఒక్కొక్కసారి హ్యూమన్ ఎలిమెంట్ అంటారు, అంటే మన మనసులోని భావాలు కూడా అందులో వెళ్ళొచ్చు. చూడండి, ఉదాహరణకి భగవద్గీత ఉంది కదా, గీతలోని శ్లోకాలని మనం దాని ఒక విశ్లేషణ చేస్తాం, ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. సో ఇప్పటి వరకు 1000 విశ్లేషణలు ఉన్నాయి అని చెప్తారు. ప్రతి ఒక్కరూ గీతని గురించి దాని అర్థాన్ని రాయడము, దానికి వాళ్ళ పేరుని పెట్టుకోవడము. టెగోర్ గీత అంటారు, ఈ గీత ఆ గీత అంటారు. అందరి యొక్క సంబంధించి వాళ్ళ విశ్లేషణ ఆధారంగా అన్ని రకాల అర్థాలు చెప్పడం జరిగింది. సో అలాంటప్పుడు అసలైన మరి విషయం ఏమిటి అనేది డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అంటే దాంట్లో సారం ఒక్కోసారి దెబ్బతినొచ్చు లేదా కొద్దిగా తప్పిపోవచ్చు. దీనికి సంబంధించి ఒక చైనీస్ విస్పర్ అని ఒక గేమ్ ఉంటుంది చూడండి. సో దాంట్లో ఏమవుతుందంటే, ఒక మనిషి ఏదైనా విషయం చెప్పారనుకోండి, ఒక గ్రూప్లో ఒక 10 మంది ఉన్నారనుకుందాం. సో ఒకరి చెవిలో ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్పారు. ఆ విషయం ఆ 10 మంది చెవులకు వెళ్ళిన తర్వాత ఆఖరుకు ఆ ఒక విషయం ఏమైపోతుందంటే దాని పేరు రూపం అంతా కూడా మారిపోతుంది. అది ఎలా వీలవుతుందండి అంటే, అది విన్నదాన్ని బట్టి, విన్నదాని ఆధారంగా గ్రహణ శక్తి ఎంతవరకు గుర్తుపెట్టుకుంటాం అన్న దాని ఆధారంగా, గుర్తున్న దాన్ని మళ్ళీ ఇతరులకి ఎంతవరకు చెప్పగలుగుతాము అనే ఆధారంగా ఒక్కొక్కసారి మనం కూడా ఇలాగే చూస్తుంటాం. ఏదైనా ప్రోగ్రామ్, ఏదైనా కార్యక్రమము, ఏదైనా సెషన్ చెప్పాలనుకున్నప్పుడు మనం మంచిగా దాని గురించి ప్రిపేర్ చేసుకుంటాము. ఈ పాయింట్స్ ఉంటాయి, ఫలానా పాయింట్స్ చాలా అన్ని కంపల్సరీగా కవర్ చేయాలి అని ఒక స్ట్రక్చర్ మనం రాసుకుంటాం కదా. తీరా అది వెళ్ళి మనం ఎప్పుడైతే ఆ లెక్చరు ఆ ప్రోగ్రామ్ చెప్పినప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ అయిపోతూ ఉంటాయి. మీరు కూడా అలా జరిగి ఉండొచ్చు. సో అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అయ్యో ఇందులో మిస్ అయిపోయిందే, ఇది కూడా కవర్ చేయాల్సింది, ఫలానా అంశం కూడా ఇందులో కవర్ చేయాల్సింది అని మనకే అనిపిస్తుంది. కానీ ఎన్నో అంటే సమయం ఒక పరిమితం ఉంటుంది, సీమ ఉంటుంది. తర్వాత మరి ఇతరులు కూడా మాట్లాడవలసి ఉంటుంది. అలా ఎన్నో విషయాల వల్ల కొన్ని పాయింట్స్ ఆ ఒక సెషన్ సంబంధించానండి, ఆ ఒక అంశం సంబంధించానండి మనం కవర్ చేయలేకపోవచ్చు. సో అట్లాగే ఈ యొక్క గేమ్లో, చైనీస్ విస్పర్ అనే గేమ్లో మనకి ఏమిటి ప్రూవ్ అవుతుందంటే, మనకు ఏదైతే విషయము ఎప్పుడైతే చాలా చేతులు మారినప్పుడు అంటే చాలా మంది నుంచి అది తిరిగి ట్రాన్స్లేషన్స్, రివైజ్డ్ వెర్షన్స్, మళ్ళీ ట్రాన్స్లేషన్స్ ఇలా జరిగి ఆ ఒక శాస్త్రాల్లో ఉన్నటువంటి సారం ఇప్పుడు తగ్గిపోయిందనే చెప్పాలి. సో అది ఈ విషయం మనం ఎందుకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటే, మనిషి ఎన్ని జన్మలు అని ఆలోచిస్తే శాస్త్రాల్లో 84 లక్షల యోనులు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. చూడండి, 84 లక్షల జన్మలు మనిషి ఎత్తుతాడు అన్నట్లుగా అందులో ఏదైతే చెప్పడం జరిగిందో అది ఎలా వీలవుతుంది మీరే ఆలోచించండి. 84 లక్షలు అంటే ఇప్పుడు ఒక జన్మలోనే చిన్నప్పటి విషయాలు చాలా మటుకు మనం మర్చిపోతూ ఉంటాం. ఎవరైనా చెప్పారనుకోండి, చిన్నతనంలో మీరు ఇలా మాట్లాడేవాళ్ళు, ఈ రకంగా నవ్వేవాళ్ళు, ఇలా ప్రవర్తించే వాళ్ళంటే మనకు గుర్తే ఉండదు. ఓహో నేను అలా చేసేవాడినా, అలా చేసేదాన్నా, ఈ రకంగా మనం అనుకుంటూ ఉంటాం. అందుకే పిల్లలు ఇప్పుడు ఇవాళ రేపు చిన్న పిల్లలు పుట్టినప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సంబంధించి ఎన్ని ఫంక్షన్స్, ఎన్ని వీడియో రికార్డింగ్స్, ఎన్ని ఇవి ఫోటోస్ అవన్నీ తీసుకుంటూ ఉంటారు. రేపటి రోజు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అది చూసి స్పందిస్తారు అనే ఒక
భావనతో అలా చేస్తూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే చిన్నప్పటి విషయాలు, ఒకే జన్మలో సంబంధించిన విషయాలే మనకు ఒక్కొక్కసారి గుర్తు ఉండటము లేదు. అలాంటప్పుడు ఇన్ని జన్మలు 84 లక్షల యోనుల సంబంధించిన అన్ని జన్మలకు సంబంధించిన పాత్రనండి, కథనండి మన మెదడులో ఎలా ఉండగలదు చెప్పండి. సో కనుక ఒక మనిషి మ్యాక్సిమం 84 జన్మలు తీసుకుంటారు, మినిమం ఒక్క జన్మన్నా తీసుకోవాలి. సో మనము యుగాల వారీగా చూస్తే సత్యుగంలో ఏక రాజ్యము ఏక ధర్మము అని చెప్తాం కదా. ఏ ఆధ్యాత్మిక జ్ఞానమైనా యుగాల వారీగానే ఉండాలి. సో యుగాలు అనేటివి 4 పెద్దవి, ఒక చిన్నని సంగమ యుగము అని కూడా మనం చూసాము. సో ఈ 5 యుగాలలో మరి జన్మలు అనేటివి ఎలా ఉంటాయనేది ఇప్పుడు మనము చూద్దాం. సో మొట్టమొదట ఈ భూమి మీదకి సృష్టి ప్రారంభమైనప్పుడు ఈ భూమి మీదకి 9 లక్షల మంది ఆత్మలు వచ్చారు అని చెప్తారు. వాళ్ళంతా కూడా దేవీ దేవతలకు సంబంధించిన, ఆ తర్వాత దేవతా ధర్మము రాజ్యానికి సంబంధించిన సూర్యవంశీయులు అంటారు. ఒక రాజ్యం అంటే ఎలా ఉంటుంది చూడండి, మహారాజు ఉంటారు, మహారాణి ఉంటుంది, తర్వాత ప్రజలు ఉంటారు, షావుకారులు ఉంటారు, దాసదాసీలు ఉంటారు, అదంతా ఒక సామ్రాజ్యము అని చెప్తున్నాం. సో అట్లా దాన్ని పరిపాలించేవారు శ్రీ లక్ష్మీ నారాయణులు అంటారు. వాళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడు రాధే కృష్ణులు అని చెప్తారు. రాధే కృష్ణులు ఫస్ట్ ప్రిన్స్, ఫస్ట్ ప్రిన్సెస్, మొట్టమొదటి యువరాజు యువరాణి స్వర్గంలో అని మనం చెప్తామన్నమాట. సో అలా లక్ష్మీనారాయణలు 8 మంది ఉంటారు. లక్ష్మీనారాయణ 1, 2, 3, అలాగే శ్రీకృష్ణుడు కూడా 1, 2, 3. అట్లా ఈ రాధే కృష్ణులు పెద్దగా ఈ పట్టాభిషేకం అయిన తర్వాత శ్రీ లక్ష్మీనారాయణులుగా పిలువబడతారు అనేది మనం గ్రహించాలి. సో అయితే ఆ రకంగా అందుకే శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారు. అష్టమి అంటే అందులో 8 జన్మలు అనమాట. తర్వాత అలా ఈ యొక్క సతయుగము పూర్తి అవుతుంది. 1250 సంవత్సరాలు ఒక్కొక్క యుగం అనుకున్నాం కదా. సో అలా సతయుగంలోని ఈ 1250 సంవత్సరాల్లో సూర్యవంశీయులు, దేవతా ఘరానా, 9 లక్షల మంది జనాభాతో ప్రారంభమయ్యి ఈ జన్మలు తీసుకుంటూ సతయుగం ఎండింగ్ వచ్చేసరికి 3 కోట్ల మంది దేవీ దేవతలు ఉంటారు. సో అందులో మళ్ళీ వాళ్ళు లక్ష్మీనారాయణలే మహారాజు మహారాణి, పీడీగా అనమాట. 8 పీడీలు వాళ్ళకు ఉంటాయి. ఆ తర్వాత మెల్లిగా 2వ యుగం ప్రారంభమవుతుంది. దాన్నే కృతయుగము, త్రేతాయుగము అని అంటాం చూసారా. సో దాంట్లో చంద్రవంశీయుల రాజ్యం అనేది, వారి పరిపాలన అనేది ఉంటుంది. అక్కడ రాముడు సీతాదేవి యొక్క సామ్రాజ్యం ఉంటుంది. సత్యుగంలో లక్ష్మీనారాయణల సామ్రాజ్యము, అక్కడ యువరాజు యువరాణి మనం అనుకున్నట్లు రాధేకృష్ణులు. ఆ తర్వాత త్రేతాయుగానికి వచ్చేసరికి రాముడు సీతాదేవి యొక్క సామ్రాజ్యము ప్రారంభమై 12 జన్మలు వాళ్ళు తీసుకుంటారు. అందుకే రామ నవమి అన్నాం. సో అయితే నవమి అంటే 9వ జన్మ నుండి శ్రీరాముడి యొక్క సామ్రాజ్యము ప్రారంభమవుతుంది. వాళ్ళని చంద్రవంశీయులు అంటారు. అందుకే రామచంద్ర అనే కొందరు పేర్లు ఉంటే చూసారా, రామచంద్రన్ అంటారు, రామచంద్ర అంటారు. అలాగే సూర్యవంశీయులు కూడా మనం ఏం చెప్తున్నాము, కొందరి పేర్లు ఉంటాయి చూసారా, సూర్యనారాయణ, ఈ రకంగా కొందరి పేర్లు పెట్టుకుంటారు. అంటే వాళ్ళు సూర్యవంశీయులు లక్ష్మీనారాయణలు, ఇక్కడ చంద్రవంశీయులు రాముడు సీతాదేవి యొక్క సామ్రాజ్యము. సో సత్యుగంలో గుణాలు కళలు సంపన్నంగా వాళ్ళు ఉంటాయి. వారి యొక్క మహిమనే, లక్ష్మీనారాయణల మహిమనే సర్వగుణ సంపన్నులు, శౌడాకళ సంపూర్ణులు, మర్యాద పురుషోత్తములు, డబుల్ అహింసకులు. హింస అనేది అక్కడ ఉండదు. సో మరి దేవీ దేవతలు ఎలా కార్యాలు చేస్తారు? యోగ శక్తితో అన్ని కార్యాలు సంపన్నమవుతాయి. సో మీరు అద్భుతం ఏమిటంటే అక్కడ జన్మ కూడా యోగ బలంతో జరుగుతుంది అని చెప్తారు. సో దీనికి సంబంధించి ఒక కథ చెప్తారు చూడండి. చాలా మంది అడుగుతారు కదా, ఈ జనన మరణ చక్రం ఏమిటి, ఈ యొక్క వలయం ఏమిటి, దీంట్లో నుంచి మనం తప్పుకోకూడదా, ఈ సుఖము దుఃఖము ఈ ఆట అన్నిట్లో నుంచి కూడా మనం అతీతంగా ఉంటే బాగుంటుంది కదా అని అంటారు. అయితే ఎప్పుడైతే మనం ఒక ఆట ఉందనుకోండి, అందులో ఆడడంలోనే అద్భుతం ఉంది కదా, గెలుపు ఓటమి సంగతి దేవుడెరుగు, కానీ మనం ఆడేటప్పుడు ఆ ఒక ఆనందాన్ని, ఆ ఒక ఏమంటారంటే ఎంజాయ్మెంట్ అనేది ఉండాలి అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ సృష్టి నాటక రంగంలోకి మనం యాక్టర్గా అయినప్పుడు పాత్ర వహించాలి కదా, పాత్ర వహించకుండా ఎలా ఉండగలం చెప్పండి. అయితే మనం వీటి నుంచి అతీతంగా ఉండాలి అంటే మోక్షం అనేది ఉంటుందా అని కొందరు అడుగుతారు. చూడండి, మోక్షం అనే విషయమే లేదు, ఆ పదం అనేదే లేదు. మరి మనం జన్మ తీసుకుంటూ మనం పాత్ర వహిస్తూ అతీతంగా ఉండగలం.
చూసారా, అతీతంగా ప్రియంగా ఉండడము అని దీని అంటారు. ఇంగ్లీష్లో డిటాచ్మెంట్ అని దీని గురించి చెప్తూ ఉంటారు. అంటే భవబంధనాల్లో ఉంటూ కూడా వాటిలో చిక్కుకుపోకుండా ఉండడం అనేది సాధ్యమవుతుంది. కానీ పూర్తిగా ఈ చక్రంలో నుంచే వెళ్ళిపోవడం, చూసారా, జనన మరణ చక్రమే లేకుండా ఉండడం అనేది అది సాధ్యపడదు. అందులోనే మెడిటేషన్, ధ్యానము మనకు చాలా చాలా సహాయం చేస్తుంది. మనం వహించే పాత్రలు, నిర్వర్తించే పాత్రలను చాలా అతీతంగా ప్రియంగా తర్వాత పూర్తి బాధ్యతతో నిర్వర్తించడంలో మనకు ధ్యానం సహాయం చేస్తుంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఎవరి నుంచి ఏమీ కూడా ఆశించటము లేదు. కనుక దుఃఖము అశాంతికి మనము గురి అవ్వం. సో ఈ రకంగా పాత్ర అనేది సత్యుగంలోని దేవీ దేవతలు నిభాయించేవారు. సో అది ఎలా వీలవుతుందండి, మనకు ఆశలు కోరికలు ఉంటాయి కదా మనిషిన తర్వాత అని అంటారు. కోరికలు ఆశలు ఉండొచ్చు, కానీ ఆ కోరికలు ఆ ఆశలు భగవంతుడితో పెట్టుకోండి. ఇలా చేస్తే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. మనుషులతో పెట్టుకుంటే మనుషులు వాటిని పూర్తి చేయలేరు కదండి. చూడండి, ఇద్దరు ఖాళీ వ్యక్తులు ఒకరికొకరు ఏమి ఇవ్వగలరు? ఇలాగే మా సెంటర్కి ఒక సిస్టర్ వచ్చారు. ఆవిడ ఏమంటారంటే, మా హస్బెండ్ ఉన్నారు కదండి, ఆయన నాకు ప్రేమను అందించడం లేదు, నన్ను ఆప్యాయంగా చూడరు, పిలవరు, ఎంతసేపు కోప్పడుతూనే ఉంటారు. మనం ఎవరికైనా డబ్బు సహాయం చేయాలనుకుందాం అనుకోని, నా దగ్గరే డబ్బు లేదు, నేను వేరే వాళ్ళకి ఎలా సహాయం చేయగలను? సో కనుక మేము ఆవిడకి చెప్పింది ఏమిటంటే, మీ హస్బెండ్ దగ్గర ప్రేమ అనే పుంజి లేదండి, లేనప్పుడు ఎక్కడి నుంచి ఇవ్వమంటారు అంటే, అదేంటి సిస్టర్ అలా చెప్తారు అంటారంటే, వాస్తవికత అదే. మరి మనం ఎంతసేపు నాకు ఏమిటి కావాలని ఆలోచిస్తాం, కానీ తోటి వారి దగ్గర అది ఉందా లేదా? ఉన్నా లేకున్నా మనం ఆశించవలసిందేనా? ఇది ఎంతవరకు సబబు అంటారు? ఎదుటి వాళ్ళ దగ్గర ప్రేమ ఉంది, ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వలేకుండా ఉన్నారనుకుందాం అనుకోండి, అప్పుడు మనము చెప్పినా అడిగినా బాగానే ఉంటుంది, లేదా నలుగురికి రిపోర్ట్ చేసినా బాగుంటుంది, ఆయనకి దగ్గర చాలా ప్రేమ ఉంది కానీ నాకు పంచడం లేదు, ఇలా అన్నా బాగుంటుంది. కానీ వారి దగ్గర లేదే, ఆ విషయం మనకు అర్థం అవటము లేదు. అందుకే సంబంధాలలో ఎన్నో సమస్యలు. తోటి వారికి ఏది కావాలో అది ఇవ్వడానికి ఫస్ట్ నాలో నేను సంపన్నంగా ఉండాలి కదా. ఆ సంపన్నంగా ఎలా ఉంటాము? సో కనుక ఇది ఉపయోగించి మనమంతా కూడా ఖాళీగా అయిపోయాం. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు ఒక కథతో అర్థం చేస్తాను. చూడండి, ఒకానొక ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండిందంట. చాలా పెద్దది, ఎత్తుగా, లావుగా, చాలా పురాతనమైన చెట్టు. సో ఆ ఊరికి అది ప్రఖ్యాతి. ఆ ఊరికి వచ్చిన వాళ్ళంతా కూడా, అయ్యో మా ఊర్లో మీరు చెట్టు చూడవలసిందే, ఇన్ని సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అవుతుంది, దానికి ఎప్పుడు కూడా ఏ తుఫాన్ వచ్చినా, ఎటువంటి పెద్ద వరదలు వచ్చినా ఆ చెట్టుకి మాత్రం ఏమీ అవ్వదు, ఉన్న ఇల్లులన్నీ ఎగిరిపోతాయి, ఆ గాలికి మనుషులు ఎగిరిపోతారు, చెట్టు మాత్రం అలాగే ఉంటుంది అని వాళ్ళు ఎంతో గౌరవపూర్వకంగా వాళ్ళు చెప్పేవారు. సో ఒకానొక రోజు ఏమైంది, అక్కడ ఆ ఒక చెట్టు చిన్న గాలి వీస్తుంది అనమాట వాళ్ళ ఊర్లలో. ఆ గాలి వీసినప్పుడు ఆ చెట్టు కాస్త అంత పెద్ద చెట్టు అలా పూర్తిగా వాలిపోయింది, కింద పడిపోయింది, రూట్స్ నుంచి పైకి వచ్చేసింది అనమాట. సో ఇలా ఆ చెట్టు వాలిపోవడంతో ఆ ఊర్లో అందరూ షాక్ అయిపోయారు. వాళ్ళంతా హఠాత్తు చెందారు, ఏమిటి ఇది, ఎంత పురాతనమైన వృక్షము, మా మొత్తం ఊరికి, మా పల్లెటూరులో మా ఊరికి ఎంత పెద్ద గౌరవము, అది ఎలా మొత్తం పడిపోయింది అని అందరూ ఆ చెట్టు చుట్టుముట్టు నిలబడి వాళ్ళు మాట్లాడుకుంటున్నారన్నమాట. సో జరిగింది ఏమిటో తెలిసినా మీకు, వచ్చే ప్రతి తుఫాను, ప్రతి పరిస్థితి లోపల నుంచి ఆ చెట్టుని కదిలించేస్తుంది అనమాట. అది మనకు కనిపించదు కదా, కనిపించటం లేదు. కనుక అందరూ ఏమనుకుంటున్నారు, ఈ చెట్టు చాలా తట్టుకుంటుంది, ఎంత బాగా మరి స్ట్రాంగ్గా ఉంది, స్థిరంగా దృఢంగా ఉంది అనుకుంటున్నారు. సో ఒక చిన్న గాలి వేయడంతో, దాన్ని ఇంగ్లీష్లో లాస్ట్ స్ట్రా అంటారు, ఆఖరు ఇదనమాట, ఆ ఆఖరి పరిస్థితితో అది అంత పెద్ద చెట్టు కాస్త పడిపోయింది. అయితే మనం కూడా ఏం చేస్తుంటాము, మన జీవితంలో మనం ఎవరైనా మనిషిని ఆధారంగా తీసుకుందాం అనుకుందాం. సో ఒకవేళ వాళ్ళు ఏదైనా లాస్ అయ్యారు, వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినింది, వాళ్ళు మన జీవితంలోనే లేరనుకుందాం. అలా జరగకూడదు, కానీ అలా జరిగితే మన పరిస్థితి ఏమిటి? కనుక ఎవరిని కూడా ఆధారంగా పెట్టుకోకూడదు. సో కనుక ఈ యొక్క పరిస్థితులు వచ్చినప్పుడు మనకు బయట కనిపించదు, కానీ లోపల మనం కదిలిపోతూ ఉంటాం. మన జీవితంలో ప్రతి ఒక్క అనుభవము ఒక ప్రభావం చూపుతూ ఉంటుంది, ఆత్మలో అది రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది, దాని ఒక ఇంప్రెషన్ అంటాం మనం ఇంగ్లీష్లో. సో ఆ ఒక ప్రభావం అనేది పడుతూ ఉంటుంది, అది ఎప్పుడో ఒకసారి తప్పకుండా దెబ్బతీస్తుంది. సో కనుక ఇప్పుడైతే పరిస్థితి వచ్చినప్పుడు కూర్చుని మనం ధ్యానం చేయలేం కదండి, దానికి మనకు ప్రిపరేషన్ కావాలి. అందుకే ప్రతిరోజు కొద్ది సమయం మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆ ఒక ప్రిపరేషన్ అనండి, లేదంటే ఆ ఆంతరిక శక్తి మనలో రావడం వల్ల
పరిస్థితిలో ఒకటి మనం తట్టుకోవడము, రెండవది ఏవైతే గుణాలు కళలు లోపించాయో అవి మనలో మనం నింపుకోవడం. సో ఆవిడ మా సెంటర్కి వచ్చిన ఆ ఒక సిస్టర్తో మనం ఏం చెప్పాము, వాళ్ళ హస్బెండ్ గురించి ఆవిడ అడుగుతున్నారని అన్నాను చూసారా. సో తనకి ఏం చెప్పామంటే, మీరు ధ్యానం చేయండి, మీరు స్వయంలో మరి సంపన్నంగా అవ్వండి, ఏదైతే మీరు మీ యొక్క హస్బెండ్ నుంచి ఆశిస్తున్నారో అది మీరు ఫస్ట్ చేసి చూపించండి, ఆటోమేటిక్గా మనకు వాళ్ళ నుంచి స్పందన కూడా లభిస్తుంది అని చెప్పడం జరిగిందనమాట. సో అలా లేని వాళ్ళ నుంచి ఆశించడం అనేది మనము జీవితాంతం చేస్తూ వచ్చాము తెలియని కారణంగా. సో త్రేతాయుగం తర్వాత 3వ యుగం వచ్చేది ద్వాపర యుగం. సో ఎలా ఈ దేవీ దేవతలు సంతోషంగా ఉన్నారట, వాళ్ళు స్వయాన్ని ఆత్మగా భావించడం వల్ల సంపన్నంగా ఉన్నారు. ఎప్పుడు కూడా వారు భగవంతుడిని భగవంతుడి యొక్క అవసరం వారికి ఉండేది కాదు. ఎందుకంటే దుఃఖంలో ఉన్నప్పుడే కదా మనం పరమాత్మని తలుచుకుంటాము, సుఖంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గుర్తు తెచ్చుకోము. సో అర్ధకల్పము సత్యత్రేతాయుగాల్లో 8 జన్మలు, తర్వాత 12 జన్మలు మనం ఎంతో సుఖంగా, సమృద్ధంగా, సంతోషంగా, ఆనందంగా జీవించాము. అన్ని కళలు అన్ని గుణాలతో ఉన్నాయి. దాన్ని సతో ప్రధానమైన ఆత్మ అని కూడా అంటారు. సతో అంటే హిందీలో సాత్ అంటే 7. ఆత్మలోని ఒరిజినల్ గుణాలు 7 గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సంపన్నత, ప్రాధాన్యత, సతో ప్రధానం అంటే ప్రాధాన్యత అంటే 100% దాంట్లో ఉండడం వల్ల దేవీ దేవతలు సంపన్నంగా ఉండి దాతలుగా అయ్యారు. ఇప్పటి వరకు కూడా మందిరాలలో విగ్రహాలను చూసినప్పుడల్లా మనకి ఎంత మంచి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. దేవీ దేవతల యొక్క వారి కళ్ళను చూస్తుంటే కరుణ, దయ, క్షమ, శక్తి, స్నేహము, ఎన్ని గుణాలు మనకు వాళ్ళ నుంచి వెలువడుతున్నట్లుగా కనబడుతుంటుంది. ఎందుకంటే వారు అలా జీవించిన కారణంగా అలా ఇప్పటి వరకు కూడా ఆ అనుభూతి మనకు కలుగుతుంది. తర్వాత ఇప్పుడు ద్వాపర యుగంలో ఏమిటైతే జరిగిందంటే, దేవీ దేవతలు వామ మార్గంలోకి వెళ్ళారు అంటారంటే వారు పంచ వికారాలకి లోనై ఒకరికొకరు దుఃఖాన్ని కలిగించడం ప్రారంభించారు. సో స్వయాన్ని వారు ఆత్మను అనే విషయాన్ని మర్చిపోవడం వల్ల నేను దేహము అనే ఒక భ్రాంతిలోకి వచ్చేసారు. దేహం అంటే ఇప్పుడు యాక్టర్ అనుకుంటున్నాము, యాక్టర్కి ఒక కాస్ట్యూమ్ ఉంటుంది. నేను యాక్టర్ని అనుకోకుండా నేను ఎంతసేపు కాస్ట్యూమ్ అనుకుంటే మరి నాకు విలువ ఉంటుందా చెప్పండి. అలా ద్వాపర యుగం నుంచి మనం స్వయాన్ని దేహం అనుకోవడం స్టార్ట్ చేసాం. దానివల్ల ఏమిటి జరిగింది, కంపారిజన్స్, జెలసీస్, నాకు అది కావాలి నీది కావాలి అనే పోట్లాటలు, గొడవలు ఇవన్నీ కూడా ద్వాపర యుగంలో ప్రారంభమైంది. అందుకే దాన్ని రాజుల కాలము అంటారు. దేవతల కాలము, రాజుల కాలము, తర్వాత కలియుగంలో ప్రజల పైన ప్రజల రాజ్యం. అంటే ఇక్కడ రాజు ఎవరు లేడు, అందుకే బీభత్సము. కలియుగం అంటేనే అందుకొరకు కలి ప్రభావం ఉంది. ఆ తర్వాత ఎటు చూసినా కలహాలు, పోట్లాటలు అని చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఉంటాయి కలహాలు అంటే మనసులో మొట్టమొదట కన్ఫ్యూషన్ ఉంటుంది. ఏం చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలా అలా చేయాలా, ఎలా చేయాలి. మళ్ళీ సంబంధాలలో కూడా కన్ఫ్యూషన్, తర్వాత ధర్మంలో కూడా ఎంతో కన్ఫ్యూషన్ ఉంటుంది. ధర్మానికి సంబంధించి వేరే ఒక ప్రత్యేకమైన క్లాసు మనం చూద్దాం. సో ఈ రకంగా ద్వాపర యుగంలో రాజుల కాలంలో ఏమిటి జరిగిందంటే, ఎప్పుడైతే రాజుల కాలం ప్రారంభమైందో దేవీ దేవతల యోగశక్తి అంతా నశించి వాళ్ళు సాధారణమైన రాజులుగా అయ్యారో అప్పుడు దుఃఖము, అశాంతి ప్రారంభం అవడంతో దుఃఖాన్ని ఎలా దూరం చేసుకోవాలి, భగవంతుడు అనేవాడు ఎవరు అనే ఆలోచనతో మొట్టమొదట శివలింగాలని నిర్మించడం జరిగింది. సో ఆత్మలో కొద్దిగా ట్రేసెస్ ఆఫ్ మెమరీ అంటాం, అంటే కొద్దిగా జ్ఞాపక శక్తి ఉంది ఇలా శివలింగాలంటే పరమాత్మ అని. కానీ యథార్థ రీతిగా భగవంతుడు ఎలా ఒక జ్యోతి స్వరూపము, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపము అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోలేకపోయాము. సో అందుకొరకే అలా శివలింగాలు మాత్రమే తయారు చేశాం. సో మనం పరిచయం లేకుండా ఎప్పుడైతే పూజలు చేశామో ప్రాప్తి కూడా అంతగా ఉండదు కదండి. ఎంతసేపు మనకు అలా పూజ చేసినంత వరకే ప్రశాంతత, తిరిగి వాళ్ళ పూజా గది నుంచి బయటికి రాగానే మళ్ళీ అన్ని సమస్యలు, గొడవలు అన్ని రోజంతా ప్రారంభమైపోతుంటాయి. సో ఈ రకంగా భక్తి వల్ల ప్రాప్తి అనేది అల్పకాలికంగా ఉందని మనం చెప్పాల్సి వస్తుంది. సో ఇలా భక్తి మెల్లిమెల్లిగా పరమాత్మ ఒక భక్తి తర్వాత దేవీ దేవతల మందిరాలు కూడా కట్టడం మొదలుపెట్టారు. అంటే నిజంగా జీవించి వెళ్ళిన లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, తర్వాత రాముడు, సీతాదేవి వారిని క్యారెక్టర్స్గా తీసుకుని కథలు రాయడం జరిగింది. వాటినే శాస్త్రాలు అంటాం. రామాయణము, మహాభారతము ఇవన్నీ కూడా కథలు రాయడం జరిగింది. సో ద్వాపరంలో మనం చూస్తున్నట్లుగా ఇలా రాజుల కాలంలో
ఆత్మ యొక్క గుణాలు కళలు ఇంకా పునర్జన్మ కారణంగా తగ్గుతూ వచ్చాయి. సో దాన్ని రజో ప్రధానమైన ఆత్మ అంటాం. అక్కడ ఆత్మ రజో ప్రధానమైన స్థితిలో 21 జన్మలు ఆ యుగంలో మనం తీసుకుంటాం అన్నమాట. సో సత్యుగంలో 8 జన్మలు, త్రేతాలో 12 జన్మలు సతోగుణి ఆత్మగా అయినప్పుడు, తర్వాత రజోగుణి ఆత్మ అనగా ద్వాపర యుగంలో సంబంధించిన ఆత్మలు. సో రజోగుణి ఆత్మ అంటే ఎలా ఉంటుంది అని మీరు ఆలోచించవచ్చు. సతో ప్రధానమైన ఆత్మ యోగ శక్తితో ఉంటుందని మనం చూసాం కదా. తర్వాత రజో ప్రధానమైన ఆత్మ కూడా పవిత్రమైన ఆత్మలే, కానీ వాళ్ళలో ఇమోషన్స్ కొద్దిగా హైగా ఉంటాయి. ఉదాహరణకి రాజు ఒక సభలో ఒకవేళ ఎవరైనా సన్యాసి అలా వచ్చినప్పుడు మరి వస్తారు కదండి, సత్పురుషులు, ఋషులు, మునులు తపస్సు చేసి వచ్చినప్పుడు రాజుగారు ఏం చేసేవారు, తన ఒక సింహాసనాన్ని వాళ్ళు ఆఫర్ చేసేవారు. వాళ్ళు లేచి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళ కాలు కడిగి వాళ్ళ సింహాసనం పైన కూర్చోబెట్టేవారు. సో ఇలా ఎంతో సత్కరించేవారు. అప్పుడు ఆ ఋషులు వారికి ఎన్నో వరాలు, ఎన్నో దీవెనలు, బ్లెస్సింగ్స్ ఇచ్చేవారు. ఒకవేళ రాజుగారు అలా సత్కరించలేకపోతే వారికి ఎంతో క్రోధం వచ్చేది. ఆ క్రోధంతో వారు శపించేవారు, చూసారా. సో ఇలా పవిత్రమైన ఆత్మలే, కానీ రజోప్రధాన ఆత్మలలో ఇమోషన్స్ హైగా ఉంటాయని మనము చెప్పొచ్చు. ఆ తర్వాత కలియుగంలో వచ్చేసరికి తమో ప్రధానమైన ఆత్మ అంటారు. అంటే గుణాలు కళలు పూర్తిగా నశించాయి, నో కళాస్ అని చెప్తాం. సో అయితే ఆ రకంగా ఉన్న ఆత్మ అప్పుడు 42 జన్మలు తీసుకుంటారు. కలియుగం అంతిమం వచ్చేసరికి ఈ రకంగా మొత్తం 83 జన్మలు ప్లస్ మళ్ళా సంగమ యుగంలో ఒక జన్మ. మనము ఆధ్యాత్మికంగా ఒక పునర్జన్మగా ఆలోచిస్తే 84 జన్మల ఈ అటువంటి చక్రం అనేది మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. సో అయితే ఇటువంటి తమో ప్రధానంగా అయిపోయిన ఆత్మ తిరిగి మళ్ళీ ఎలా అటువంటి గుణాలు కళలు తర్వాత మరి శక్తులతో సంపన్నంగా అవుతుంది, తిరిగి ఎలా మళ్ళీ సతోప్రధానమైన ఆత్మగా అవ్వాలి అనే దానికి ధ్యానము, మెడిటేషన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మన మనసుని నియంత్రించే కళ మనకు ధ్యానంలో లభించడం వల్ల ఆత్మలో తిరిగి మళ్ళీ అటువంటి గుణాలు కళలు తర్వాత శక్తులు కూడా సంపన్నంగా నిండుతాయి. సో ఇలా కర్మలకు సంబంధించి ఇప్పుడు ఎన్నో మెలకువలు మనం అర్థం చేసుకున్నాం కదా. రాబోయే ఎపిసోడ్లో ఇంకా కొన్ని అద్భుతమైన విషయాలు మళ్ళీ మనం తెలుసుకుందాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.